అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసులు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. చివరి ప్రవక్త, అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లం గారి పైన దరూద్ పట్టిస్తూ ఉన్నాను. అల్లాహ్ మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. ఆమీన్. ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే, ఇస్లాంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఫరజ్, రెండవది వాజిబ్, మూడవది సున్నత్. ఫరజ్ అంటే ఏమిటి అంటే, అల్లాహ్ యొక్క ఆదేశాలు ఇవి ఖచ్చితంగా పాటించాలి. వీటిని ఫరజ్ అంటారు. ఇవి పాటిస్తే పుణ్యం, పాటించకపోతే పాపమని ఇస్లాం చెప్తూ ఉంది. ఇక రెండవది మరి వాజిబ్. వాజిబ్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం ఇప్పుడు. మరి మూడవది సున్నత్. సున్నత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే చేయమన్నారో, ఏదైతే చేసి చూపారో, ఏదైతే చేయొద్దని చెప్పారో, లేదా ఏదైనా ఆయన ముంగట ఏదైనా చేస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నారో, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా సున్నత్ అని అంటారు. మరి ఇస్లామీయ ధార్మిక భాషలో ఫరజ్, వాజిబ్, సున్నత్ అనే 3 పదాలు ఉపయోగించబడ్డాయి. అల్లాహ్ యొక్క ఆదేశాలను ఫరజ్ అని అంటారు అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీన్ని తిరస్కరించిన వారు అవిశ్వాసి అయిపోతాడు అని, ఎటువంటి కారణం లేకుండా వదిలేసిన వాడు పాపాత్ముడు అవుతాడని కూడా ఇస్లాం చెప్తూ ఉంది. ఇక వాజిబ్ను ఎవరైతే తిరస్కరించాడో ఆ తిరస్కరించిన వాడు అవిశ్వాసి అయితే కాడు, కానీ దాన్ని వదిలివేయటం పాపం కిందికి అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరియు శిక్షార్హుడు కూడా అవుతాడని కూడా ఉంది. ఇక దీన్ని మరియు సున్నతే ముక్కదా అని కూడా అంటారు. ఇక సున్నత్ అంటే ఏమిటి? సున్నత్ అంటే ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. మొహమ్మద్ అస్లం గారు ఆయన సమక్షంలో జరిగినవి మరియు ఆయన చెప్పినవి, ఆయన ఏదైతే చేయొద్దన్నారో ఆ విషయాలు, మరియు ఆయన ముంగట ఏదైనా జరుగుతూ ఉండగా ఆయన మౌనం వహించినవి, ఇవన్నీ కూడా సున్నత్ అని వస్తుంది. ఈ సున్నత్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సున్నతే ముఅక్కదా, రెండవది సున్నతే గైర్ ముఅక్కదా. సున్నతే ముఅక్కదా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశించి ఎల్లప్పుడూ ఆయన ఆచరించింది, ఏ కారణంగా ఆయన వదలంది. ఇక అనవసరంగా వదిలితే పాపం చుట్టుకుంటుంది అని. ఇక సున్నతే గైర్ ముఅక్కదా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అప్పుడప్పుడు ఆచరించిన దాన్ని సున్నతే గైర్ ముఅక్కదా అని అంటారు. ఇది మీకు అర్థం కావాలంటే మళ్ళీ వినాలి, లేదా ఖురాన్ మరియు హదీసులు చదివినా కూడా ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. సున్నత్ అంటే ఏమిటి, సున్నతే ముఅక్కదా అంటే ఏమిటి, సున్నతే గైర్ ముఅక్కదా అంటే ఏమిటి అనేది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు ఏమని, ఓ ముస్లింలారా, ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్త ఏదైతే మీకు ఇచ్చాడో దాన్ని మీరు పుచ్చుకోండి, ప్రవక్త మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దాని నుంచి మీరు దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నారన్నమాట. ఇక ఈ యొక్క సున్నతే గైర్ ముఅక్కదా, వదలటంలో పాపం లేదు, కానీ చేస్తే మాత్రం ఎక్స్ట్రా పుణ్యాలు సంపాదించవచ్చు అన్నమాట. ప్రతి విషయంలో కూడా సున్నతులు అనేవి ఉన్నాయి. అలానే నమాజ్కి ముందు మనం వజు చేస్తాం కదా, ఆ యొక్క వజులో కూడా సున్నతులు ఉన్నాయి. అదేవిధంగా నమాజులో సున్నతులు ఉన్నాయి. మనం ఉపవాసాలు ఉంటాం కదా, రంజాన్ ఉపవాసాలు కానీ, సంవత్సరంలో ఇతర ఉపవాసాలు కానీ, వీటన్నిటిలో కూడా మరి ఈ యొక్క సున్నతులు అనేవి ఉంటాయి. ఇక ధార్మిక ఆదేశాల్లో కొన్ని ఫరజులు కూడా ఉన్నాయి, కొన్ని సున్నతులు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆరాధనల్లో దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు మరియు ప్రవక్త ద్వారా మనకి నేర్పించిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. వాటిల్లో ఉదాహరణకి వజు అనేది మనం కనుక తీసుకుంటే, ఈ యొక్క వజులో 6 ఫరజులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఫరజులు ఉన్నాయి. అవేంటంటే, వజు అనేది సంకల్పం చేసుకోవాలి ముందుగా. నేను వజు ఎందుకు చేస్తున్నాం? నమాజు చేయడం కోసమా, ఖురాన్ చదవడం కోసమా, ఉపవాసం ప్రారంభించడం కోసమా, లేదా ఇంకా ఏమనుకుంటున్నాం మనం? నమాజు చేయడం కోసం నేను వజు చేస్తూ ఉన్నాను అనే ఒక సంకల్పం ఏదైతే ఉందో, ఈ యొక్క సంకల్పం
ఈ యొక్క సంకల్పం అనేది మన మనసులో సంకల్పం చేసుకున్నా సరిపోతుంది. ఇక రెండవ విషయం, ముఖాన్ని పూర్తిగా కడగాలి. ముఖాన్ని అది ఎలా కడగాలనేది ఇంకా తర్వాత హదీసుల్లో మనం చూడవచ్చు. ఇక ఇంకా అంటే నుదుటిని ముఖాన్ని కడిగిన తర్వాత వెంట్రుకల నుండి గడ్డము కింద వరకు కూడా, వెంట్రుకల నుండి గడ్డం కింద వరకు కూడా కడగాలి. ఇక చెవి నుండి రెండవ చెవి వరకు కూడా కడగాలి. తర్వాత రెండు చేతులను మోచేతుల వరకు కూడా కడగాలి. తలకు సంపూర్ణ మసహ్ చేయాలి తలకి. ఇక రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు కాళ్ళకి మసహ్ చేయాలి. ఈ రెండు కాళ్ళకి చీలి మండలాన్ని వరకు మనం పూర్తిగా మంచిగా కడగాలి. వేళ్ళ మధ్యలో, ఆ కాళ్ళ వేళ్ళ మధ్యలో కూడా మనం కడగాలి. ఇవన్నీ కూడా ఒక వరుస పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి కడగాలి. అది ఎలా కడగాలనేది మనం ఇంతకుముందు హదీసులో చూసి ఉన్నాం. మళ్ళీ ఇంకొకసారి కూడా చూద్దాం. పద్ధతిగా స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఇది కడగాలి, తర్వాత ఇది కడగాలి, తర్వాత ఇది కడగాలి అనే ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ప్రకారమే చేయాలి. దీనినే సున్నత్ అని అంటారు. ఎందుకంటే అల్లా మనకి ఎలా జీవించాలి, ఎలా ఆరాధించాలి అనే పద్ధతులు గ్రంథాన్ని ప్రవక్తకిచ్చి, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా మనకి ఇచ్చాడు. కాబట్టి దీనిని ఎలా పాటించాలి అనేది, ఇప్పుడు నమాజు చేయండి అని ఖురాన్లో ఉంది. ఆ నమాజు ఎలా చేయాలో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మనకి చూపించారు. అలానే ఉపవాసం ఉండండి అని ఖురాన్లో ఉంది. ఉపవాసం ఎలా ఉండాలో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మనకి చూపించారు. ఇలా ప్రవక్త గారి ద్వారా చూపించిన పద్ధతి ప్రకారం మనం చేయటాన్ని సున్నత్ అని అంటారనమాట. ఈ యొక్క ప్రవక్త గారు మనకి ఏ విధంగా చూపించారో ఆ విధంగా మనం చేస్తూ అల్లాని ఆరాధించాలన్నమాట. ఆ పద్ధతి మనం నేర్చుకొని ఆ విధంగా అల్లాని ఆరాధించాలని ఇక్కడ అర్థం అనమాట. వరుస క్రమం అన్నాం కదా, ముందుగా రెండు చేతులు, మరి దాని తర్వాత నోరు, ముక్కు, ముఖము, చేతులు, మణికట్టు వరకు, దాని తర్వాత చెవులు, వెంట్రుకలు, తల, దాని తర్వాత కాళ్ళు. ఈ విధంగా ఒక పద్ధతి అంటూ ఉంది. అలా ఆ పద్ధతి ప్రకారం మనం చేస్తూ ఉండాలి. అల్లా ఒక ఆదేశం ఇస్తూ ఉన్నాడు ఖురాన్లో 5వ అధ్యాయం సూరా అల్ మాయిదాలోని 6వ వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారంటే, ఓ విశ్వాసులారా, మీరు నమాజుకు లేచినప్పుడు మీ ముఖాలను మరియు మీ చేతులను వరకు అన్నీ కూడా పరిశుభ్రంగా కడుక్కోండి. మరియు మీ తలలను తడి చేతులతో తుడుచుకోండి, మసాజ్ చేసుకోండి. మరియు మీ కాళ్ళను చీల మండల వరకు కూడా కడుక్కోండి అంటూ ఇంకా ఈ యొక్క వాక్యం ఉంది ఖురాన్లో. మీరు 5వ అధ్యాయం 6వ వాక్యం సూరా అల్ మాయిదాలో కూడా చూడవచ్చు. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే, మరి అదేవిధంగా వజూలో 10 రకాల సున్నతులు ఉన్నాయి. 10 రకాల సున్నతులు ఉన్నాయి. ఏంటంటే, మొదటిగా బిస్మిల్లా అని చెప్పాలి. రెండోది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు బిస్మిల్లా అని చెప్పేవారు ప్రారంభించే ముందు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మిస్వాకు కూడా చేసేవారు. ఇక మూడు సార్లు చేతులని మణికట్ల వరకు కూడా కడిగేవారు. దాని తర్వాత 3 సార్లు నీళ్లను పొక్కిలించేవారు. దాని తర్వాత 3 సార్లు నీళ్లను ముక్కులో తీసుకొని ముక్కుని శుభ్రం చేసేవారు. దాని తర్వాత ప్రతి అవయవాన్ని కూడా 3 సార్లు కడిగేవారు. చేతులు, కాళ్ళ వేళ్ళల్లో కూడా మరియు గడ్డంలో కూడా కిలాలు చేసేవారు. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద ఉంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పని, చూపించని, చెయ్యని ఎన్నో పద్ధతులు కూడా మాకు ప్రవక్త గారి మీద ప్రేమ ఉందని ఎంతోమంది చేస్తూ ఉన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు గడ్డం పెట్టారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి మీద ప్రేమ, గౌరవం, మర్యాద ఉన్నవారు మరి ఆ గడ్డం పెట్టవచ్చు. మరి ఈ గడ్డం మరి అల్లా ఎంతోమంది ప్రవక్తలు పెట్టారు. ఇది ప్రవక్తల యొక్క సున్నత్. ముహమ్మద్ సల్లం గారి పట్ల ప్రేమ, గౌరవ, మర్యాద ఉన్నవారు కూడా ఈ యొక్క గడ్డాన్ని పెడతారు. అల్హమ్దులిల్లా. ఈ యొక్క వజూలో ఒక భాగం ఏంటంటే, ఈ యొక్క గడ్డాన్ని కూడా ఇలా నీళ్లు తడిపి ఈ యొక్క గడ్డాన్ని కూడా ఇలా కిలాలు చేస్తారనమాట. అల్హమ్దులిల్లా. ఇది కూడా వజూలో భాగం. మనం చూస్తూ ఉంటాం కొంతమంది మన సోదరులు మరి అయ్యో టోపీ లేదు కదా అని చెప్పి మస్జిద్లో ఒక బుట్ట పెట్టి బుట్టలో టోపీలు వేసి మరి ఆ టోపీని తెచ్చుకొచ్చి పెడతా ఉంటారు. మరి గడ్డం సంగతి ఏంటి తమ్ముడు?
గడ్డం సంగతి ఏంటి బ్రదర్? మరి ఈ యొక్క గడ్డాన్ని కూడా అలా ఏదైనా మేకప్ తీసుకొచ్చి నమాజ్ కోసం ఆ గడ్డం పెట్టుకొని తీసుకెళ్ళి పక్కా పడేసి మళ్ళీ నమాజ్కి వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకుంటే కరెక్ట్ పద్ధతి అది కాదు కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఇష్టపడ్డారో, మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఎలాగైతే జీవించమని చెప్పాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఎలా జీవిస్తే ఇష్టపడతాడో, ప్రవక్తల ద్వారా మనకి ఏదైతే పద్ధతులు ఇచ్చాడో దానిని కూడా మనం ఇష్టపడటం, మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ దాన్ని పాటించడం. అల్హమ్దులిల్లా మనం అల్లాని రాజీ చేయడం కోసం, అల్లాని ఒప్పించుకోవడం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు పొందడం కోసం ఇలా సున్నతులు ఎక్కువగా పాటిస్తే ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవచ్చు. దాంట్లో గడ్డం కూడా ఒకటి ఉంది. అల్హమ్దులిల్లా ఈరోజు సైన్స్ ఎన్నో ప్రయోజనాలు ఉందని చెప్తుంది గడ్డంతో. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు పెట్టమని చెప్పారు, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎందుకు పెట్టారు, ఈ యొక్క వజూలో కూడా ఈ యొక్క గడ్డానికి కిలాలు ఎందుకు చేయడం జరుగుతుందో ఒక్కసారి ఆధ్యాత్మిక పరంగా ఆలోచించి చూడండి ఫ్రెండ్స్. ఇక ఏదైతేనేమి ఈ యొక్క కాళ్ళు చేతి వేళ్ళే కిలాలు చేయడమే కాకుండా గడ్డాన్ని కూడా మరి కిలాలు చేసేవారు. మరియు 2 చెవు లోపల అంటే ఇక్కడ ఈ భాగము మరియు చెవి వెనక భాగం వెనక సైడ్ ఎవరైనా ఇలా రుద్దుకొని ఎవరైనా వాసన చూస్తే వారికి తెలుస్తుంది అది ఎంత చెడు వాసన వస్తుందో. మరి ప్రతిరోజు 5 నమాజుల్లో కూడా ఈ యొక్క ఇక్కడ ఏదైతే అపరిశుభ్రత ఏదైతే ఇట్లాంటి వాసన వస్తుందో ఇటువంటివి కూడా ఈ వజూ ద్వారా ఈ యొక్క మలినాలన్నీ కూడా పోతాయి. అల్హమ్దులిల్లా. మరి చెవి ఇక్కడ మరియు చెవి బ్యాక్ సైడ్ కూడా వెనక సైడ్ కూడా ఇలా చెవిని కూడా ఇలా మసాజ్ చేయటం మరియు ఇదన్నీ కూడా మరి వరుస క్రమంలో ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అది ఎలా అనేది కూడా కుడివైపు నుంచి ఏదైనా వజూ చేసేది ఏదైనా సరే కుడివైపు నుంచి యొక్క కుడి చేతి వైపు నుంచి వజూని ప్రారంభించాలి అని కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు హదీసుల్లో తెలుసుకోవడం జరిగింది. ఇన్షాల్లా అల్లాహ్ తెలిస్తే మనం మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక హదీస్ నేను ప్రారంభిస్తూ ఉన్నాను. అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు, మీలో ఎవరైనా సరే పడుకొని కనుక లేస్తే 3 సార్లు తన చేతులను కడుక్కోనంత వరకు ఎటువంటి పాత్రలు ఇంట్లో ఏ వస్తువులు పెన్ను కానీ బుక్ కానీ గ్లాసు కానీ వాచ్ కానీ ఫోన్ కానీ ఏదైనా సరే ముట్టుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు ఏమని, మీరు ఎవరైనా సరే పడుకొని కనుక లేస్తే 3 సార్లు మీ చేతులు కడుక్కోనంత వరకు ఏ పాత్రల్ని కూడా ముట్టుకోవద్దు. ఎందుకంటే రాత్రి అతని చేయి ఎక్కడెక్కడోకో పోతుంది అని తెలియజేయడం జరిగింది అని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథంలోను ముస్లిం హదీస్ గ్రంథంలోను మిస్కాతుల్ మసాబీహ్ 391 హదీస్లో కూడా ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఇక అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తూ ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో విషయం చెప్పారండి. ఏంటంటే మీలో ఎవరైనా సరే నిద్ర నుంచి కనుక మేల్కొని వజూ చేయాలని అనుకున్నప్పుడు ఆ యొక్క వజూలో ముక్కులోకి 3 సార్లు నీళ్లు వేసి ఆ యొక్క ముక్కుని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే సైతాన్ అతని ముక్కు పైన రాత్రిపూట గడుపుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథం మరియు మిస్కాతుల్ మసాబీహ్ 392 హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా అనేక విషయాలు ఇస్లామిక్ విషయాలని మనం తెలుసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను ఏదైతే మాకు ఇచ్చారో జీవన మరియు ఆరాధన పద్ధతుల కోసం అల్లాహ్ ఆ ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.